హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఈ మధ్య కోర్స్ మేము ఆ కుల పోలం, మేము ఈ కుల పోలం, మేము అట్లుంటాం, మేము ఇట్లుంటాం అని చాలా కనిపిస్తున్నాయి. ఇంత అప్డేట్ అవుతున్నాం కదా, అయినా కానీ కుల కంపును మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. అట్లాంటి రీల్స్ చూసి అసహనం వచ్చింది, కోపం తెచ్చుకోవడము, సమాజం ఎట్లా పోతుంది, అసలు ఎక్కడ పోతుంది అని బాధపడటంతో ఇన్ని రోజులు గడిచిపోయినాయి. కానీ బాగా ఆలోచించిన తర్వాత ఈ విషయం తట్టింది. వాళ్ళంతా కులమత వివక్షను ప్రోత్సహిస్తూ ఆ వీడియోలను ఆ రీల్స్ను చేస్తున్నారు కదా, మనం కూడా ఎందుకు అట్లా చేయొద్దు చెప్పండి. మనవంతుగా ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే వీడియోస్ని మనం కూడా చేయొచ్చు కదా. కింద నేను ఈ వీడియోలో నేను కొన్ని వ్యాఖ్యలు ఇస్తున్నా, కావాలంటే వేరే సెంటెన్స్ కూడా మీరు ఏదైనా యాడ్ చేసి మీరు కూడా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకోండి. కానీ ఇట్లా ఒక చిన్న వీడియో చేసి మీ సోషల్ మీడియా అకౌంట్స్లలో పోస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, అందరికీ ప్రజాస్వామ్యం గురించి చెప్పినట్టు అవుతాం. అన్ని రీల్స్ని కలిపి మీరు వీలైతే ఒక పెద్ద రీల్గా కూడా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. సో మనకున్న ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదలకుండా ఈ దేశాన్ని కాపాడుకోగలిగితేనే దేశంలో పెరుగుతున్న మతతత్వ కులతత్వవాదాన్ని మనం ఎండగట్టొచ్చు. సో ఫోన్ను పోర్ట్రైట్ మోడ్లో పెట్టి వీడియో చేయండి. నేను మాత్రం హారిజాంటల్గా చేస్తున్నా, ఇది ఒక పెద్ద వీడియో కాబట్టి. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను భారత రాజ్యాంగంలో నమ్మకం ఉంచుతాను. అట్లాగే అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను కుల వ్యవస్థను నమ్మను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను మత వివక్షను ప్రోత్సహించను, పాటించను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను మూఢనమ్మకాలను ప్రోత్సహించను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను అందరు మానవులను సమానంగా చూస్తాను, వాళ్ళంతా సమానమే అని నమ్ముతాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, మనందరికీ సమాన హక్కులు ఉన్నాయని నేను గుర్తిస్తాను, నమ్ముతాను, ఆచరిస్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, భారతదేశం వివిధ సంస్కృతుల సమ్మేళనమని నమ్ముతాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నాకు కుల భావన లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను నీతిగా పన్ను చెల్లిస్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను ఈ దేశాన్ని మోసం చేయను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఈ దేశం మనందరికీ చెందినదని నేను నమ్ముతున్నాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఈ దేశ ప్రజల వైవిధ్యంలో నమ్మకాన్ని ఉంచుతాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను నిన్ను గౌరవిస్తాను, అలా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్, నేను వైజ్ఞానిక మనోభావాలతో ఉంటాను, వాటి మీద నమ్మకాన్ని ఉంచుతాను. ఇలాంటి ఇంకా ఎన్నో లైన్స్ మీరు యాడ్ చేసి మీదైన స్టైల్లో వీడియోస్ చేయండి. మతతత్వాన్ని ఎండగడుతూ ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి వ్యక్తి స్వేచ్ఛ గురించి, వ్యక్తుల హక్కుల గురించి, పౌరుల హక్కుల గురించి మనం మాట్లాడుకోవడానికి ఇట్లాంటి రీల్సే ఇప్పుడు మనం ఉపయోగించాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్లో ఉందో దాన్ని ఎందుకు మనం నెగిటివ్ కోణంలో వాడుకుంటున్న వాళ్ళని చూసి బాధపడాలి, కోప్పడాలి. అలాగే మనం కూడా ఇన్ పాజిటివ్ నరేటివ్ చేస్తే బాగుంటుంది కదా, ఫర్ అ బెటర్ సొసైటీ. ఐ హోప్ మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేసి మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారని, ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి మీ వంతుగా మీరు మీ బాధ్యతను నెరవేరుస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది కనిపిస్తుందో దాన్ని ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఈ కులాలకి సంబంధించిన, మతాలకి సంబంధించిన, యాటిట్యూడ్లకు సంబంధించినటువంటి కాంటెంట్ని మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నారు కదా, అవి అట్లానే పేట్రేగిపోతే నిజానికి ఈ దేశంలో ఉండాల్సిన హక్కులు కానీ అవేవిటిని కూడా ప్రజలు విశ్వసించడానికి అంత ఇష్టం పడరు. ఎందుకంటే ఏది కనిపిస్తుందో అదే కదా వాళ్ళ మైండ్లో ఫీడ్ అయ్యేది. సో మీరు కూడా ఈ రీల్స్ని చేసి షేర్ చేయండి.